రాజధాని గ్రామాల్లోని లంక భూముల ఇష్యూ క్లియర్ అయిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించింది. రైతుల సమస్యలపై పెమ్మసానితో పాటు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ చర్చించారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారంపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ రాయపూడిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానితో పాటు రాష్ట మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఇతర సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. గ్రీన్ బఫర్ జోన్ను తుళ్లూరులో అడిగారని, దీనివల్ల 36 ఫ్లాట్లు ఎఫెక్ట్ అవుతుండగా దాన్ని 3కు తగ్గించినట్లు పెమ్మసాని చెప్పారు. 2004 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ భూములు ఇవ్వలేదని, వారితో మరోసారి చర్చించనున్నట్లు తెలిపారు. రోడ్డుసులో ఉన్న భూములకు నడకదారులను సరిచేస్తామని పేర్కొన్నారు. జరీబు, గ్రామకండం ఫ్లాట్లపై కమిటీ నివేదిక ఆధారంగా 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు. R5 జోన్పై న్యాయ సలహా తీసుకుంటామని చెప్పారు. సోమవారం తర్వాత గ్రామాల్లో సమావేశాలు పెట్టి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, గ్రామాల అభివృద్దిపై చర్చించనున్నట్లు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ ఎన్నైతే ఉన్నాయో మొత్తం 47 కేసులు ఉంటే దాదాపుగా ఇక 8 ఉన్నాయి. మిగిలిన అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఒక 2 రోజుల్లో ఒక 10 కేసులకి ఏదో వస్తుంది. ఇంకొక 8 కేసులు ఉన్నాయి. అది కూడా నెక్స్ట్ వీక్ క్లియర్ అవుతుంది. అయిపోయిన వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ దాని మీద ముందుకెళ్తాం. 2500 ఎకరాలు ఏదైతే ఉన్నాయో. తర్వాత గ్రీన్ బఫర్ జోన్ ఒకటి అడిగారు తుళ్లూరు విలేజ్లో, జోన్ 1 అని. అంతకుముందు ఇచ్చినటువంటి గ్రీన్ బఫర్ జోన్ వల్ల 39 ప్లాట్స్ ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి వాళ్ళకి. సో దాన్ని సిఆర్డీ అధికారులు కూర్చొని దీన్ని అలైన్మెంట్ మార్చిన తర్వాత ఇప్పుడు కేవలం 3 ప్లాట్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇది శుభ పరిణామం. సిఆర్డీఏ అధికారులకి, నారాయణ గారికి, అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎందుకంటే 36 మందిది యాంగ్జైటీ పోయింది దీనివల్ల. రాజధాని ప్రాంతంలోని అసైన్ ల్యాండ్స్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పి తెలియజేసుకుంటాను. ఇక శానిటేషన్ అనేది చాలా 2-3 సమస్యలు నేను సిఆర్డీ అధికారులు ఈ కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే విఐపి ఏరియా ఏదైతే సీఎం గారు వివిఐపి ఏరియా ఎవరైతే వస్తుంటారో అప్పుడు అందరినీ తీసుకొచ్చి ఒకే లైన్లో శానిటేషన్ తీసుకొస్తున్నారు. అప్పుడు గ్రామాల్లో శానిటేషన్ ఇబ్బంది వస్తుందంటే దాన్ని మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చేసి తద్వారా అడిషనల్గా వర్క్ ఫోర్స్ని పెంచి శానిటేషన్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తామని చెప్పారు. తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుతాయి. ఎవరైతే ల్యాండ్ ఎక్విజిషన్ దానిలో ప్లాట్లు వచ్చారో ప్లాట్ల గురించి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మినిస్టర్ గారు చెప్పారు. దాని మీద చాలా సివియర్ వర్కౌట్ జరుగుతుంది. అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా విదేశాల్లో ఉండటం కావచ్చు, పేరెంట్స్ చనిపోయి ఉండొచ్చు, కోర్టు కేసు ఉండొచ్చు, బ్రదర్స్ మీద డిస్ప్యూట్ ఉండొచ్చు. ఇవి కాకుండా ఈ 7628లో రిజిస్ట్రేషన్కి ఇమీడియట్గా ఉండేది 1697. రోజు 30 నుంచి 60 అవుతున్నాయి. ఈ మధ్య రీసెంట్గా అయితే 19కి వచ్చినాయి. అంటే నంబర్ తగ్గిపోతూ ఉంది. తర్వాత ఉండవల్లి ఏదైతే రైతు సోదరులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించి లాటరీ కూడా వేయటానికి నిర్ణయించారు. త్వరలో లాటరీ వేస్తున్నారు.